గాగ్ మినిస్ట్రీస్ చిలకలగూడ బ్రాంచ్లో వారికి తెలియపరచడానికి వాక్యాన్ని నాకు ఇచ్చిన అవకాశం కొరకు దేవుణ్ణి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రార్థన ద్వారా మనం ఈ యొక్క పరిశుద్ధ వాక్యంను మనము విందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రమయ. ఈ రాత్రికాల సమయంలో నన్ను మీ బిడ్డల మధ్యలో నిలిపించినందుకు స్తోత్రమయ. ఆయన నేను మీ పరిశుద్ధ వాక్యాన్ని బిడ్డలకు చెప్పుచుండగా మీ యొక్క జ్ఞానం నాకు దయచేయండి. మీ యొక్క ప్రభువా, ఆ యొక్క తండ్రి వాక్యము యోగ్యంగా బిడ్డలకు ప్రకటించేటట్టు సహాయం చేయండి. మీ పరిశుద్ధ ఆత్మ శక్తి నాకు తోడుగా ఉంచండి నాయన. అదేవిధంగా ప్రభువా, బిడ్డలందరినీ వినే బిడ్డల్ని దీవించండి. వారికి మంచి తండ్రి నాయన ఆత్మ సహవాసంను దయచేయండి. మీ పరిశుద్ధ పాదములకు అందరూ అప్పచెప్పుచు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో నేను దేవుని యొక్క మొదటి రాకడ గురించి నేను చెప్పాను. ఉదయము గాగ్ మినిస్ట్రీస్ యాప్రాల్ బ్రాంచ్లో. మరి అప్పుడు ఉదయము మరి ఆ యొక్క మొదటి రాకడ గురించి నేను చెప్పినప్పుడు 4 విషయాలు మీకు చెప్పాను. మొదటి రాకడ జరిగిపోయినది. అప్పుడు దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటే, ఈ మొదటి విషయం రాకడలో మరి ప్రవచనాల్ని నెరవేర్చడానికి వచ్చాడు. మానవునిగా మనకి ఏ విధంగా మానవుడిగా మనము ఉండినా దేవుని యొక్క స్వరూపాలని, దేవుని యొక్క రూపాన్ని బయలుపరచగలుగుతామనే దాన్ని తెలియపరచడానికి వచ్చాడు. 3వది మానవుల్ని రక్షించడానికి వచ్చాడు. 4వది ఈ లోక నియమ నిబంధనలు, ఈ లోక సంబంధమైన వాటిని మనము గౌరవించాలని తెలియపరచడానికి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు నేను ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యలో మరి 2వ రాకడ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సెకండ్ కమింగ్ ఆఫ్ ది క్రైస్ట్. ఫస్ట్ కమింగ్ ఆల్రెడీ ఓవర్. అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ 1 అండ్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ 2 అని మనం దీన్ని పిలవచ్చు. ఈ యొక్క 2వ రాకడ మరి 3 రకాలుగా మనము పరిశుద్ధ గ్రంథంలో పిలుస్తున్నాం. ఒకటి ఏంటంటే ప్రభువు దినం. చూడండి, 1 దెస్సలోనికలు 5వ అధ్యాయము 2వ వచనం. 1 Thessalonians 5:2. 1 దెస్సలోనికలు 5:2లో అక్కడ ప్రభువు దినముగా అది రాయబడినది. చూడండి, నేను చదువుతాను. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చును. అంటే ఇక్కడ ప్రభువు దినముగా దీన్ని తెలియపరుస్తున్నారు, 2వ రాకడని. మొదటిగా ప్రభువు దినముగా దాన్ని తెలియపరిచారు. 2వదిగా యేసు ప్రభు యొక్క దినముగా చూస్తున్నాం. చూడండి, 1 కొరింథీయులు 5:15, 5:5. 1 Corinthians 5:5. నేను మరలా అక్కడ దాన్ని చదువుతాను, వినండి. 1 కొరింథీయులు 5:5. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలెను. ప్రభు అయిన యేసు దినమని రెండవసారి ఇక్కడ 2వ విధంగా పిలుస్తున్నారు. మొదటిది ప్రభు దినము, 2వది ప్రభు అయిన యేసు దినము. 3వదిగా దేవుని యొక్క దినముగా అక్కడ రాయబడినది. చూడండి, 2 పేతురు 3:12. 2 Peter 3:12 మనం చదువుదాం. 2 పేతురు 3:12లో నేను చదువుతాను, వినండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశంలో రౌలుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. దేవుని దినపు రాకడ అంటే ఈ సెకండ్ కమింగ్ అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో 3 ఇంకా 2 ఉన్నాయి. ఆ దినము అనేటువంటి విధంగా కూడా పిలుస్తున్నారు. తర్వాత యేసు ప్రభు యొక్క 3 మెయిన్, ఇవి 3 మెయిన్. మొట్టమొదటిది ఏంటంటే ప్రభు దినము, యేసు ప్రభు దినము, దేవుని యొక్క దినముగా 3 మనము చూస్తున్నాం. ఈ ప్రభు దినము, దేవుని దినము లేకపోతే యేసు ప్రభు యొక్క దినముని 2వ రాకడ దినముగా పరిగణిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఈ దినము ఇంకా జరగలేదు. ఇది జరగబోయే దినము కాబట్టి ఇది ఇంకా జరగలేదు. మొదటి
రాకడ జరిగిపోయినది. అప్పుడు ఏమేమి జరిగినాయో అవన్నీ మీకు నేను చూపాను ఉదయము. ఇప్పుడు రెండవ రాకడ అనేటువంటిది ఈ క్రీస్తు యొక్క రెండవ పర్యాయం రాబోయే దినము 3 విధాలుగా వర్ణింపబడిన దినము. ఈ 3 దినములు జరిగినవలసినటువంటి 4 నేను మీకు చెప్పాలనుకున్నాను. జరగబోయేటువంటివి 4 విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ దినము జరగబోయేటువంటిది. ఈ దినము రోజు మొట్టమొదట ఏమి జరుగుతుందంటే, దేవుడు తానే స్వయంగా ఈ లోకంలోని వ్యవహారములలో జోక్యము కలిగించబోతున్నాడు. ఆ దినము రోజు దేవుడు తానే స్వయముగా ఈ లోక వ్యవహారములలో జోక్యము కలిగించుకునబోతున్నాడు. అంటే ఇప్పుడు వరకు జరగటం లేదని కాదు. ఆ రోజు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో జోక్యం కలిగించుకొనబోతున్నాడు దేవుడు. ఆ ప్రభు దినం రోజు, ఆ యేసు ప్రభు యొక్క దినము రోజు, ఆ దేవుని దినము రోజు తానే స్వయముగా కొన్ని మనకి ఈ యొక్క లోక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనబోతున్నటువంటి దినం అది. దేవుడు జోక్యం కలిగించుకునే దినము కాబట్టి అది చాలా గొప్ప దినం అది. ఎందుకంటే సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఆ రోజు ఆ దినము జోక్యం కలిగించుకునేటువంటి ఆయన కాదు. ఒక గొప్ప శక్తివంతుడు, ఒక గొప్ప మరి మహా ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు, గొప్ప శక్తివంతుడు జోక్యం కలిగించుకొనబోతున్నాడు ఈ లోక వ్యవహారాలలో. కాబట్టి అది సామాన్యమైనటువంటి దినము కాదని మీరందరూ గుర్తుంచుకోండి. ఆ యొక్క ప్రభు దినము గాని, ఆ యొక్క యేసు ప్రభు దినము గాని, ఆ యొక్క దేవుని దినము గాని. రెండవదిగా ఆ దినము రోజు ఆశీర్వాదములు ఉంటాయి, దండన కూడా ఉంటుంది. ఆ దినము రోజు both will be there, blessings and also punishment. ఆ ప్రభు దినము రోజు పనిష్మెంట్ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం ఎవరికి అనంటే నీతిమంతులైనటువంటి వారికి ఆశీర్వాదము. అనీతిమంతులైనటువంటి వారికి వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే పరలోక పట్టణంలో వారికి ప్రవేశము, పరలోక పట్టణంలో దేవునితో నివాసము చేసేటువంటి ఆశీర్వాదం అది. దండన ఎవరికంటే అవిశ్వాసులైనటువంటి వారికి. రెండు ఉంటాయి ఆ దినము. ఆశీర్వాదము ఉంటుంది, దండన ఉంటుంది. నా ప్రియమైన బిడ్డలారా, ఆ దినము సామాన్యమైనటువంటి దినము కాదని మనము ఈ లోకంలో గుర్తించాలి. ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, వారికి మనము తెలియపరచాలి ఈ విషయాలు. ప్రభు దినము గాని, లేకపోతే యేసు ప్రభు దినము గాని, లేకపోతే దేవుడైనటువంటి దేవుడు దినము గాని, ఆ రోజు జరగబోయేటువంటివి ఈ లోక ప్రజలకు మనం చాటించాలి. దేవుడు తానే స్వయంగా జోక్యం కలిగించుకొనబోతున్నాడు ఈ లోక వ్యవహారాలలో. ఆ దినము ఖచ్చితంగా ఆశీర్వాదాలు కలిగినటువంటి దినము ప్లస్ దండన కలిగిన దినం ఆ రోజు. మూడవదిగా ఆ దినములో జరగబోయేటువంటిది ఏమిటి అని అంటే, అది అకస్మాత్తుగా వచ్చేటువంటి దినం. అది చెప్పి రాదు నీకు. ఎందుకని చెప్పలేదు దేవుడు ఆ దినము గురించి అని అంటే, కొంతమంది ఈ యొక్క లోక ప్రజలు తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ముందే తెలిసిపోతే పాపాలన్నింటినీ ఎంజాయ్ చేసి ఆ రోజు మారు మనసు పొందుతారు ముందు రోజు. అటువంటి గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు ఈ లోక ప్రజలు. వారి గురించి దేవుడు ముందే ఎరిగి దాన్ని అకస్మాత్తుగా పెట్టాడు. దానిని దేవుడు జ్ఞానవంతుడు కదా, మనకి మించిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది. అందుకే మనకు తెలియపరచలు ఆ దినం ఎప్పుడు వస్తుందో అని. అది అకస్మాత్తుగా వచ్చేటువంటి దినము. అందరూ అనుకోవచ్చు, ఎందుకు అకస్మాత్తుగా పెట్టాడు, దేవుడు ముందే చెప్తే మనమందరం ప్రిపేర్ అవుతాం కదా అనేటువంటి ఆలోచన కొంతమంది క్రైస్తవులకు కూడా ఉండొచ్చు. అయితే మన మానవులము చాలా తెలివిగల వారం కదా. మనం ఏం చేస్తాం, అప్పుడు వరకు పాప జీవితం జీవించి నా ప్రభు కృపామయుడు, నా ప్రభు ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి ముందు రోజు రక్షణ పొంది ముందు రోజు నేను దేవుని యొక్క దినము రోజు కాచుకొని ఉంటానని చెప్పేసి చేసేటువంటి గొప్ప జ్ఞానవంతులు ఈ లోకంలో మానవులు ఉన్నారు. అందుకే దేవుడు దాని గురించి మనకు చెప్పలేదు. అకస్మాత్తుగా వస్తుంది ఆ దినం. ఆ దినము రోజంట అవిశ్వాసులైన వారికి బహు భయంకరమైనటువంటి దినం అంటారు. అవిశ్వాసులైనటువంటి వారికి అది ఒక భయంకరమైన దినముగా పరిగణించాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. ఇది నేను చెప్పే మాటలు కాదు. ఆ దినము పరిశుద్ధ గ్రంథంలో
రాయబడినది భయంకరమైనటువంటి దినము, అవిశ్వాసులైనటువంటి వారికి అకస్మాత్తుగా వచ్చేటువంటి దినం అది. అందుకే నీవు నేను ఈ దినము ఎట్లాగున్నాం? ఆర్ యు రెడీ టు ఫేస్ దట్ డే? ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, నేడో రేపో ఎప్పుడో తెలీదు. నా యేసు ప్రభు తిరిగి వస్తాడు. ఆయన వచ్చే రోజు అకస్మాత్తుగా ఉంటుంది కాబట్టి ఆ దినము రోజు విశ్వాసినైనటువంటి నీవు దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉన్నావా? ఒకసారి పరిశీలించుకోవాలి మనల్ని మనము. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో అవిశ్వాసుల వల్లే మనం ఉంటే అది మనకు భయంకరమైన దినముగా పరిశుద్ధ గ్రంథము వర్ణించినది, పరిశుద్ధ గ్రంథం చెప్పబడినది. ఇంకా 4వదిగా ఆ దినము రోజు భూమిని దాని యొక్క సర్వస్వమును దేవుడు కాల్చివేయుచున్నాడు. ఆ దినము దేవుడు కాల్చివేయుచున్నాడు అని అంటే అది ఏదో ఆయనకి దాని మీద కోపం కాదు, ఆయన సృష్టించిన సృష్టి ఇది. ఆయన ఎందుకు కాల్చివేయుచున్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే ఒక నూతన ఆకాశము నూతన భూమిని సృష్టించి అందులో ఒక నూతన సృష్టిని క్రియేట్ చేసి అందులో నూతనముగా అందరినీ ప్రవేశపెట్టాలనేటువంటి ఉద్దేశం ఆయన. అందుకే చెప్తాడు కదా, మత్తయి సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే అక్కడ నేను మీ కొరకు వెళ్ళి నేను అక్కడ మీకు ఏర్పాటు చేయబోతున్నాను నివాస స్థలము, అందులో నేను మీతో పాటు సదాకాలం ఉంటానని చెప్పాడు అక్కడ. సో క్రైస్ట్ ఈస్ టెల్లింగ్, క్రైస్ట్ హస్ టోల్డ్ ఎవ్రీథింగ్ టు us. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి దానికి వ్యాలిడ్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము పరీక్షించుకోవాలి. ఈ భూమిని ఈ సమస్తమును ఆయన ఒకరోజు కాల్చివేయుచున్నాడు. ఆ కాల్చివేసిన స్థలంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నూతన ఆకాశము నూతన భూమిని వాటినన్నిటిని సృష్టించి ఆ నూతనమైనటువంటి వాటిలోనికి నిన్ను తీసుకెళ్లాలని ఆయన యొక్క ఉద్దేశం. నిన్ను పాత వాటిలో ఉంచడు, ఆయన నూతనముగా ఉండేటువంటి దానికే నీకు తీసుకెళ్తాడు. ఎందుకంటే సర్వ సృష్టి కర్త ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. మన నిరీక్షణ దేని వైపు ఉన్నది? మన నిరీక్షణ నూతన భూమి నూతన ఆకాశం మీద ఉన్నదా, లేకపోతే ఈ భూమి మీద ఉన్నదా? మన నిరీక్షణ, మన ఆశలు, మన కోరికలు ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నూతన ఆకాశము నూతన భూమిలోనికి నువ్వు పోవాలి అని అంటే రక్షణ పొంది పారు మనసు పొంది దేవునికి యోగ్యంగా జీవించి దేవుని యొక్క గుణగణాలని కలిగి ఉండాలి. క్రీస్తు గుణగణాలు నువ్వు లేకుండా ఆ క్రీస్తుతో పాటు ఏ విధంగా జీవించగలుగుతావు? ఆలోచించుకోవాలి. మనము ఈ లోకంలో జీవించే జీవితంలో ఈ భూమి సంబంధమైనటువంటి భూమి నాశనమైనటువంటి భూమికి సంబంధించినటువంటి కోరికలు, ఆశలు, సంపద లేకపోతే ఏదైనా సరే భూమికి సంబంధించిన వాటి మీదే ఎల్లప్పుడూ ధ్యాస మనకి. ఇంకా ఎంత సంపాదించాలి, ఇంకా ఎంత కూడబెట్టాలి, ఇంకా ఏమేమి చేయాలి భూమిలో, వీటి మీద ఆలోచిస్తున్నాం. కానీ నిత్యము నిలిచేటువంటి ఆ నిరీక్షణ కలిగినటువంటి ఆ యొక్క పట్టణం మీద మన కోరిక లేదు. నూతన పట్టణము నూతన ఆ యొక్క యెరూషలేము మీద మనకు లేదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ రెండవ రాకడని మనకి గుర్తు చేస్తున్నాడు. ఏమిటంటే, నా కుమారులారా, నేను మీకు ఒక నూతన నివాస స్థలంని ఏర్పాటు చేయబోతున్నాను, అందులోనికి మీరు నేను సదాకాలం జీవించబోతున్నాం, కాబట్టి మీరు సిద్ధపడండి అని చెప్తున్నాడు. మీరు మెలకువగా ఉండండి, మీరు కలవరపడకండి అని చెప్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము సిద్ధపడదాం ఆ నూతన ఆకాశము నూతన భూమిలోనికి పోవటానికి. ఈ లోకాశలు లోక సంబంధమైనటువంటి క్రియలను దూరపరుద్దాం, ఈ లోక సంబంధమైన వాటిని త్యజిద్దాం, తీసివేద్దాం. మన నిరీక్షణ ఆ మహాపట్టణం మీద ఉండాలి. మన నిరీక్షణ ఆ మహాపట్టణం మీద మనం నివాసం చేయాలి. ఆ మహాపట్టణంలో దేవునితో పాటు ఉండాలని మీరందరూ గుర్తుంచుకోండి. అందుకే ప్రభు దినము, ఆ యొక్క దేవుని దినము, ఆ యొక్క యేసు ప్రభు దినము ఏర్పాటు చేయబడి ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఇది ఏర్పాటు చేయబడినది. ఈ నూతన దినము, ఈ నూతన ఆ యొక్క దినము ఏర్పాటు చేయబడినది మన కోసం. ఆలోచించుకుందాం మనల్ని మనం. దేవుడు తానే స్వయముగా
ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం కలిగించుకునేటువంటి దినం అది. రెండవదిగా ఆయన ఈ యొక్క దినము రోజు ఖచ్చితంగా మరి అది ఆశీర్వాదము దండన చేసేటువంటి దినం. మూడవదిగా అకస్మాత్తుగా వచ్చేటువంటి దినము. నాలుగవదిగా ఆ దినము రోజు ఈ భూమి ఆకాశంలను కాల్చివేసేటువంటి దినం. మనల్ని మనము పరీక్షించుకుందాం, ఏ విధంగా మనం ఉందామో ఒకసారి మనం పరీక్షించుకొని ఆ దినం కొరకు సిద్ధపడదాం. ఆ దినం ఇంకా రాలేదు, అది రాబోయే దినం. అది ఆ రాబోయే దినం కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం, మన ఆత్మల్ని సిద్ధపరచుకొని క్రీస్తుతో పాటు మనము ఎల్లప్పుడూ జీవిద్దాం. ఇంకా రెండవదిగా ఈ దినాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఒక పర్పస్ ఉండాలి కదా. అవును ప్రభు దినము, అవును యేసు ప్రభు దినము, అవును దేవుని దినము, ఆ దినము రోజు ఇట్లాంటివి జరగబోతాయి. మరి ఎందుకు ఆ దినాన్ని ఏర్పాటు చేశాడు? కొన్ని విషయాలు కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినవి. అన్నీ చెప్పటం లేదు, కొన్నే చెప్తాను మీకు. 4 విషయాలు చెప్పాను, ఆ దినం జరగబోయేటువంటి విషయాలు. ఇప్పుడు ఆ దినము ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? ఎందుకు ఏర్పాటు చేశాడో అంటే చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 దశలోనికలు 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు చదువుదాం. 1 దశలోనికలు 4:13 నుంచి 18 వరకు చదువుదాం. 1 Thessalonians 4:13 to 18 నేను చదువుతాను, వినండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేడులా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఈ దినమును ఎందుకు ఏర్పాటు చేశాడు? పర్పస్ ఏంటంటే మృతులైన వారిని తిరిగి లేపుట కొరకు. Those who slept in Christ, in God, they are going to rise on that day. వారిని లేపుతాడు, వారిని దేవుడు లేపుతాడు. ప్రేమేంటండి దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఈ యొక్క హిస్టరీలోనికి వెళితే ఈ దెసలోనికల సంఘంలో వారికి ఒక పెద్ద అనుమానం వచ్చింది. ఏమిటి అనుమానము అని అంటే, అయ్యా మన సంఘంలో మనకి అందరూ చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చనిపోతున్నారు కూడా, చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, రేపు క్రీస్తు వచ్చే దినము రోజు వీళ్ళకి ఏమవుతుంది అనే అనుమానం వాళ్ళకి కలిగింది. అనేటువంటి ఒక అనుమానము వారికి కలిగింది. యేసు ప్రభు వచ్చి దినము, ఆ ప్రభు దినము వీళ్ళకి ఏమవుతుంది అని వాళ్ళకి అనుమానంతో వాళ్ళు ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు వారికి రాస్తున్నాడు లెటర్. ఏమనంటే, నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఒకటి గుర్తుంచుకోండి, యేసు ప్రభు తిరిగి ఏ విధంగా లేచాడో తన యొక్క మరణము నుంచి, అదే విధముగా ప్రభువునందు నిద్రించిన వారిని అందరినీ ఆయన ఆ దినము రోజు లేపుతాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ పర్పస్. ఇదే మొదటి కారణము. ఆ దినమునకు ఉండేటువంటి ప్రాముఖ్యత, ఆ దినం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఇందుకే. ప్రభువునందు నిద్రించిన వారిని అందరినీ లేపుతాడు ఆయన. మీరు బాధపడకండి, చనిపోయిన వారిని గురించి బాధపడకండి, చనిపోయిన వారు వెళ్ళిపోయారేమో అని బాధపడకండి. అది అంతము కాదు, మరణం అనేటువంటిది అంతము కాదు. అయ్యో దెసలోనిక సంఘంలారా, అది అంతము కాదు మరణం అనేటువంటిది. మరణమైన తర్వాత నా ప్రభువు ఏ విధంగా లేచాడో మరణం నుంచి, ఆ విధంగా మిమ్మల్ని అందరినీ లేపుతాడు. లేపి ఒక దినము మిమ్మల్ని అందరినీ, మరణంలో మరణించిన వారిని అందరినీ ఒక్క చోట నిలబెడతాడు. In one place we are going to stand in front of the God. మనల్ని అందరినీ ఒక చోట నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఎవరనంటే మనకి ముందు వెళ్ళినటువంటి వారిని, లేకపోతే రేపు మనము మరణించిన వారిని, మనందరినీ తీసుకొని వచ్చి ఒక స్థలంలో నిలబెట్టబోతున్నాడు. He is going to make us stand in one place. కాబట్టి చింతింపకండి, దిగులు పడకండి నా ప్రియమైన దెసలోనిక సంఘంలారా. వారు తిరిగి వస్తారు, వారిని మీరు చూస్తారు, కలుస్తారు. వెరీ క్లియర్లీ మెన్షన్డ్ హియర్. చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మినట్లా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును.
తీసుకొని వస్తాడు. ఆ రోజు మన యొక్క పూర్వీకులందరినీ, మన యొక్క పూర్వపు విశ్వాసులందరినీ తీసుకొని వస్తాడు. ఈ లోక ఆరంభం నుంచి లోకము ప్రభు దినం వరకు ఎవరెవరైతే మరణించారో వారిని అందరినీ తిరిగి ఆ రోజు ఒక స్థలంలో నిలబెట్టబోతున్నాడు. నా ప్రియమైనటువంటి నా ప్రభు ఒక స్థలంలో మనల్ని నిలబెట్టబోతున్నాడు. కాబట్టి మనం నిలబడతాం, వాళ్ళతో పాటు నిలబడతాం, మనం వాళ్ళందరితో పాటు నిలబడతాం. మీ తండ్రితో నిలబడతాం, మా తండ్రితో నిలబడతాం, మా తల్లితో నిలబడతాం, మన తాతలతో నిలబడతాం. వ్యసన పడబాకండి, దిగులు పడబాకండి. నా ప్రియమైన బిడ్డలారా, ఇంకొకటి గొప్ప విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు నిలబెట్టినటువంటి ఆ యొక్క స్థలంలో ఇంకా ఏ రోజు కూడా నీకు దిగులు ఉండదు, ఏ రోజు కూడా నీకు బాధ ఉండదు, ఏ రోజు కూడా మరణం ఉండదు నీకు. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఆ స్థలంలో నిలబెట్టిన స్థలములోనంట దిగులు ఉండదు, చింత ఉండదు, బాధ ఉండదు, మరణమే ఉండదంట. శాశ్వతము, ఎవర్ లాస్ట్ లైఫ్ విత్ క్రైస్ట్. ఎంత గొప్ప దినమో చూడండి. ఆ దినం ప్రభు రాకడ దినము, ప్రభు దినం. ఆ దినము ఇది పర్పస్ ఇదే. ఆ దినము జరగబోయేటువంటిది కారణము ఇదే. ఆ దినము ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దీనికోసమే. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు దినం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, మరణించిన వారిని, ప్రభువునందు నిద్రించిన వారిని తిరిగి లేపి ఆయనతో పాటు వెంట తీసుకొని రావటానికి. దిస్ ఈజ్ వెరీ ట్రూ ఇన్ అకార్డింగ్ టు ది బైబిల్. నా మాటలు కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో తెలియబెట్టినటువంటి మాటలు. ప్రకటిద్దాం ఈ లోకానికి. అయ్యా, మీరు మత్తి చెందిన వారి గురించి ఏడవకండి, నిరీక్షణ లేని వారి వలె ఏడవకండి, దిగులు పడబాకండి, చింతపడబాకండి. వారు ఒక దినము ప్రభువు నందు నిద్రించిన వారైతే మనము వారితో పాటు ఒకరోజు మనల్ని నిలబెట్టబోతున్నాడు నా దేవుడు. ఇంకా రెండవదిగా ఆయన యొక్క పర్పస్ ఏంటి అని అంటే, రెండవ పర్పస్, వాట్ ఈస్ ద సెకండ్ పర్పస్ ఈజ్, మనకందరికంట బహుమానాలు ఇస్తాడంట. చూడండి, మత్తయి సువార్త 16:27 చదువుదాం. మాథ్యూ 16:27. మాథ్యూ 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. He is going to give the gifts to us. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చును. యేసు ప్రభువుకి దేవుడు తీర్పు తీర్చడానికి, లోకాన్ని తీర్పు తీర్చడానికి సర్వ అధికారము ఇచ్చాడు ఆయనకి. The God has given the complete power to the God to do the judgment of this world. ఈ ప్రపంచాన్ని, లోకానికి తీర్పు తీర్చడానికి యేసు ప్రభువుకి సర్వాధికారము ఉన్నది. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ ప్రభు దినం రోజు అంతిమ తీర్పు జరుగుతుంది. It is true. That is the last and final judgment. ఈ అంతిమ తీర్పులో మనమందరము ఉండబోతాం. The Christ is going to come one day. The God has given him the complete authority. సర్వ అధికారము దేవుడు క్రీస్తుకి ఇచ్చాడు. దేనికి? ఈ లోకాన్ని తీర్పు తీర్చటానికి. ఆ తీర్పు తీర్చే రోజు ఆయన కొన్ని విషయాలు పరిశీలనలోనికి తీసుకుంటాడు. ఆ పరిశీలనలోనికి తీసుకునేటువంటి విషయాలు ఏంటంటే, నా దేవుడు ఈ లోకంలో నీకు కొన్ని వరాలు ఇచ్చాడు కదా, నా దేవుడు ఈ లోకంలో కొన్ని బహుమానాలు ఇచ్చాడు కదా, నా దేవుడు ఈ లోకంలో నీకు కొన్ని ఏంటంటే అవకాశాలు ఇచ్చాడు కదా, ఆయన గురించి ప్రకటించడానికి కానీ, నీతిమంతుడుగా బతకటానికి కానీ, న్యాయముగా బతకటానికి కానీ, ఇతరుల వల్ల ప్రేమగా బతకటానికి కానీ,
ఇతరులపై దయగలిగి బతకటానికి కానీ నా ప్రభు ఈ లోకంలో మీకు అందరికీ వరాలు ఇచ్చాడు. నా ప్రభు ఈ లోకంలో మీకు అందరికీ బహుమానాలు ఇచ్చాడు. నా ప్రభు ఈ లోకంలో మీకు అందరికీ అవకాశాలు ఇచ్చాడు. మర్చిపోయామా? మనము ఒకసారి పరిశీలించుకోవాలి నా ప్రియమైన బిడ్డలారా. పరిశీలించుకోవాలి ఒకసారి. నా ప్రభు బహుమానం ఇచ్చాడే, నా ప్రభు అవకాశం ఇచ్చాడే, ఒకసారి నువ్వు తప్పు చేయొద్దని అవకాశాన్ని నేను వినియోగించుకోకుండా అవకాశాన్ని పోగొట్టుకున్నానే. నాకు వరం ఇచ్చాడే, ఆ వరాన్ని నేను దేని కొరకు ఉపయోగించుకున్నాను? ఆయన మహిమపరచటానికా? నన్ను మహిమపరచుకోవటానికా? నాకు బహుమానం ఇచ్చాడే, ఆ బహుమానాన్ని ఎవరి కోసం వాడుకున్నాను? నా యొక్క సొంత స్వయం కొరకు వాడుకున్నానా? క్రీస్తు కొరకు వాడుకున్నానా? అవన్నీ రేపు పరిశీలిస్తాడు నా ప్రభు. He is going to judge all these things one day. ఆ జడ్జిమెంట్లు ఇవన్నీ వస్తాయి. అవి వచ్చినప్పుడు నా ప్రభు నీకు ఏ విధమైనటువంటి స్థితిలో నీకు బహుమానం ఇవ్వాలో ఆ స్థితిలో నీకు ఇస్తాడని నువ్వు గుర్తుంచుకో నా ప్రియమైన బిడ్డలారా. దిస్ ఇస్ ద గాడ్స్ జడ్జిమెంట్. అందుకే నేను మీకు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, ప్రభు ఇచ్చినటువంటి వరాలని, ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలని, ప్రభు ఇచ్చేటువంటి అవకాశాలని దుర్వినియోగం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యము దుర్వినియోగం చేసిన నాడు రేపు తీర్పు దినం రోజు మనం ఆ ప్రభువు ముందు లెక్క అప్పజెప్పాలని గుర్తుంచుకోండి నా ప్రియమైన బిడ్డలారా. క్రీస్తుకు సర్వాధికారం ఉన్నది. ఆ క్రీస్తు నిన్ను వెలవెట్టి కొన్నారు తన స్వరక్తం ఇచ్చి. యు ఆర్ ఎ మ్యాన్ హూ ఇస్ పర్చేస్డ్ బై ది గాడ్, ద క్రైస్ట్. నీకు ఇచ్చిన వరాలని దుర్వినియోగం చేస్తున్నావేమో, నీకు ఇచ్చిన బహుమానాలని దుర్వినియోగం చేస్తున్నావేమో, నీకు ఇచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేస్తున్నావేమో. వాక్యం చెప్పమని నీకు అవకాశం ఇస్తే చర్చిలో నేను ఇప్పుడు చెప్పలే, వచ్చే వారం చెప్తాను. ప్రార్థన చేయమని అవకాశం ఇస్తే నేను ఈరోజు చేయలే, తర్వాత చేస్తాను. క్రీస్తు గురించి బోధించమంటే నేను ఇప్పుడు చేయలే, నేను తర్వాత చేస్తాను. ఎందుకు ఆ తర్వాత? వై? ఇప్పుడేమైంది? వాట్స్ హ్యాపెండ్ నౌ? ప్రియమైన బిడ్డలారా, మనము సర్వత్రము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి దేవుని పని చేయటానికి. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అవన్నీ పరిశీలిస్తాడు నా ప్రభు తీర్పు దినం రోజు. నీకు వరం ఇచ్చినప్పుడు, స్వస్థత వరం ఇచ్చినప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే చేయి, వెంటనే వారికి స్వస్థత కొరకు. ఈయన నా శత్రువు, ఈయనకి చేయకూడదు అనుకోవద్దు. దట్ ఈస్ వెరీ 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 రాంగ్ ఇన్ ది సైట్ ఆఫ్ ది గాడ్. నా ప్రభు నాకు స్వస్థత ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు నా ప్రభు. నా యొక్క శత్రువు కానీ నాకు నచ్చని వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు ప్రార్థన చేయమంటే నేను చేయనని చెప్పకూడదు, ఏదో పేరుకి చేసేసి పంపించకూడదు. విత్ ద పవర్ ఆఫ్ ది క్రైస్ట్ యు హావ్ టు డూ ఇట్. కంపల్సరీ యు హావ్ టు డూ ఇట్ విత్ హోల్ హార్టెడ్ అండ్ విత్ ది పవర్ ఆఫ్ ది క్రైస్ట్. మీకు అందరికి ఇచ్చారు, గుర్తుంచుకోండి. నాకు ఈ లేదని ఎవరు అనకండి. మీకు అందరికి ఇచ్చారు వరాలు దా దేవుడు, మీకు అందరికీ బహుమానాలు ఇచ్చారు నా దేవుడు. నీ దేవుడు కూడా మీకందరికీ అవకాశాలు ఇచ్చాడు నా ప్రభు. ఇవ్వలేదు అనకండి. He has given to everybody. వాటిని మనం ఏ విధంగా సద్వినియోగపరుస్తున్నాము, వాటిని ఏ విధంగా మనం వాడుకుంటున్నాం అనేది we have to tell in front of the God that day. ఆ రోజంట ఆయన తీర్పు దినము నీతిమంతులని మన హృదయానికి తన యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టుకొని వారిని అందరినీ పట్టుకుంటాడు. నీతిమంతులు. He is going to hug every person who is righteous. అందుకే చెప్తాడు కదా, గొర్రెల్ని మేకల్ని వేరు చేసి గొర్రెల్ని కుడివైపు వారిని మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి అంటాడు. మీరు వెళ్ళి నిత్యాగ్నిలోకి వెళ్ళండి. You don't like at all the people who are unrighteous.
ఆయనకి ఆ తీర్పు దినం రోజు దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఎస్కేప్. ఆ రోజు ఏం ఉండదు, ఒక కనికరం అనేది కనపడదు ఆ రోజు దేవుని దగ్గర. He has given enough time to you. He has given excellent time to you. So ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో whether we are really fulfilling the God's purpose of that day. నువ్వు నీతిమంతుడుగా ఉంటే దేవుని సింహాసనం పైన ఆయనతో పాటు ఆయన యొక్క కౌగిల్లో నువ్వు నివాసం చేస్తావు, ఆయనతో పాటు ఆనందిస్తావు, ఆయనతో పాటు నువ్వు సంతోషిస్తావు. అక్కడ ఎప్పుడు దేవుని వెలుగే ఉంటుంది. అక్కడ దీపాలు అవసరం లేదు, లోక సంబంధమైన దీపాలు. అక్కడ ఎప్పుడు ఆనందమే ఉంటుంది, అక్కడ ఎప్పుడు సంతోషమే ఉంటుంది, అక్కడ ఎప్పుడు నిత్యము దేవుణ్ణి కొనియాడుతూ ఉండేటువంటి దినాలు, ఆ తర్వాత వచ్చే దినాలు, అది శాశ్వతం ఉండేది దినం. అక్కడ నిన్ను ఎవరు వేరు చేయలేరు. నీ తండ్రితో పాటు నీవు ఉంటావు, నీ బిడ్డలతో పాటు నీవు ఉంటావు సదాకాలము. కాబట్టి ఆ దినము కొరకు మనం ఏమేంటంటే దేవుని బిడ్డలు ఆయత్తపడుదాం. ఆ దినము కొరకు, ఆ దినము జరగబోయేటువంటి విషయాలు ఇవి, ఆ దినము యొక్క పర్పస్ ఇది. నేను రెండే చెప్పాను, ఇంకా ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ టైమ్ టు టెల్ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ దినము కొరకు మనం ఏం చేయాలి? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించే నీవు ఏం చేయాలంటే తీతు 2:13 చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 2:13 చదువుదాం. నేను చదువుతాను, వినండి. 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురుచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బతుకుతుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన బోధించుచున్నది. ఎదురు చూచుచు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఉండాలి మనము. ఆల్వేస్ ఏ క్రిస్టియన్ హ్యాస్ టు వెయిట్ అపాన్ ది గాడ్, ద సెకండ్ కమింగ్ ఆఫ్ ది గాడ్. ఈ లోకంలో ఒక క్రైస్తవుడు 2 విషయాలు చేయాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనుకుంటారు. ఒకటేంటంటే జీవిస్తూ ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి, జీవిస్తూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. ఈ లోకంలో మనము మన యొక్క జీవనాన్ని గడుపుకుంటూ ఉండాలి. ఈ గడుపుకుంటూనే మనం ఏం చేయాలంటే we have to wait upon the God. అపోస్తలుడైన పౌలు తీతుకు చెప్తున్నాడు, ఈ 2 చేయాలయ్యా, నువ్వు క్రైస్తవుడైనటువంటి నీవు చేయాలి. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బతుకుచుండవలెను. అంటే జీవిస్తూ ఉండాలి. నువ్వు ఈ లోకంలో ఎదురు చూస్తూ జీవించాలి. నేను జీవిస్తాను కానీ ఎదురు చూడనంటే కుదరదు. ఏ విధంగా జీవించాలో కూడా మనకు చెప్పాడు ఇక్కడ. చూడండి, భక్తితో ఉండాలి, నీతితో ఉండాలి, స్వస్థ బుద్ధితో ఉండాలి. స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో ఉండాలి. Very difficult it is, but in Christ it is very easy. అందరు అనుకుంటారేమో ఇది చాలా కష్టం కదా, అయ్యా నేను ఎదురు చూడాలి ఒకసారి, ఒకవైపు ఇంకొక వైపు నీతితో బతకాలి, ఇంకో వైపు భక్తితో పడాలి, స్వస్థ బుద్ధితో బతకాలి, ఎట్లా? బట్ ఇన్ క్రైస్ట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తులో అది సులభము. నా ప్రియమైన బిడ్డలారా, ఈ విధమైనటువంటి జీవితం ఒక క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఆ ప్రభు దినం రోజు నీవు ఎత్తబడతావని గుర్తుంచుకో. ఆ ప్రభు దినం రోజు దేవునితో పాటు ఉంటావని గుర్తుంచుకో. ఈ రాత్రికాల సమయంలో ఈ ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలో అపోస్తలుడైన పౌలు తీతుకు చెప్తున్నాడు. తీతు ఒక విశ్వాసి, ఒక సేవకుడు. ఎవరైనా సరే
ఆయనకి చెప్పేటువంటి విషయం ఈరోజు మనకి కూడా ఎదురు చూస్తూ ఉండు నాయన. ఏ విధంగా ఎదురు చూస్తూ ఉండాలంటే నా ప్రభువు కొరకు భక్తితో, నీతితో, స్వస్థ బుద్ధితో నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. ఈ రాత్రి మనం కూడా ఆ విధంగా ఎదురు చూద్దాం ఈ రాత్రి కాల సమయం నుంచి. ఒకవేళ మనలో అటువంటి జీవితం ఇంతవరకు లేదు అని అంటే రాబోయే దినములలో మనం నేర్చుకుందాం, నెమ్మదిగా నేర్చుకుందాం. సాతానుడు వచ్చి ఆటంకపరుస్తాడేమో, వాడిని మనము మన యొక్క దగ్గర నుంచి దూరంగా తరివి వేద్దాం దేవుని యొక్క శక్తితో. ఖచ్చితంగా వస్తాడు సాతానుడు మనల్ని శోధించటానికి. ఖచ్చితంగా వస్తాడు సాతానుడు మనల్ని దూరపరచడానికి క్రీస్తు నుంచి. భక్తిని చెడగొడతాడు, నీలో ఉండే నీతిని చెడగొడతాడు, నీలో ఉండే స్వస్థ బుద్ధిని చెడగొడతాడు, నీవు ఎదురు చూసేటువంటి ఆ కళ్ళని, ఆ యొక్క నిరీక్షణని చెడగొడతాడు. వాడి పని అది. అందుకే అపోస్తలుడైన పౌలు తీతుకు చెప్తున్నాడు, జాగ్రత్త. యు బీ కేర్ఫుల్, ఇన్ క్రైస్ట్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో సమస్తము జరుగుతుంది. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులైనటువంటి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుచున్నాను. క్రీస్తు దినం రాబోచున్నది. ఆ క్రీస్తు దినం ఎప్పుడు వస్తుందో అకస్మాత్తుగా వస్తుంది. ఆ యేసు ప్రభు దినం రోజు నీవు నేను ఏ విధంగా ఉండాలో ఒకసారి పరీక్షించుకోవాలి. మనం ఎదురు చూస్తూ ప్రభు యొక్క రాకతో నీతితో, సత్యంతో, నీతితో, భక్తితో, స్వస్థ బుద్ధితో ఈ లోకంలో జీవిద్దాం. సో ఒక విశ్వాసి ఈ విధంగా జీవించాలని ఈ రాత్రికాల సమయంలో రెండవ రాకడ నిమిత్తమై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకా రెండవదిగా ఏంటో చూడండి, ప్రకటన 22:20. ఈ సంగతులను గుర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్. He is now praying here. The John is praying here. ఆమేన్ అనే స్వరము ప్రార్థనని సూచిస్తుంది. The John is praying here in the first book of the Bible. అక్కడ దేవుడు ఒక విధమైనటువంటి రీతిలో అక్కడ వచ్చాడు, ఆఖరికి వచ్చే లోపల ఇంకొక రీతిలో ఉన్నాడు. వాటికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఐ విల్ టెల్ ఇఫ్ దేర్ ఇస్ టైమ్ in the coming days. Scattered in the Garden of Eden, what's happened between Adam, Eve and God, and now what is happening in this place, last place. So every Christian should pray this. ఏంటంటే నేను వస్తున్నానని చెప్పే దేవునికి నువ్వేం చెప్పాలంటే ఈరోజు, అయ్యా నువ్వు రాయా నేను ప్రార్థన చేయాలి. ప్రభువా త్వరగా రమ్ము, ప్రభువైన యేసు రమ్ము చెప్తున్నాడు. వస్తున్నాను, నేను మీ అందరి కొరకు వస్తున్నాను, మీకందరికీ బహుమానాలు ఇవ్వటానికి వస్తున్నాను, మిమ్మల్ని మృతుల్లో నుండి లేపటానికి వస్తున్నాను, మీకందరికీ లోకానికి నేను సర్వ లోకంలో ఉండేటువంటి వాటిని అధికారిగా వస్తున్నాను. నన్ను ఏం చేయమంటావు ఈరోజు? నేను వస్తున్నాను ప్రియమైన నా కుమారుడా, దేవకుమార్, నన్ను ఏం చేయమంటావు? అయ్యా త్వరగా రమ్మని నేను చెప్పాను. అయ్యారా నా దేవారా, నా దేవారా, నా దేవారా అని నువ్వు చెప్పి ఆమేన్ అని చెప్పాలి. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ యొక్క గొప్ప జీవితంను జీవించాలని ఆశిస్తున్నాడు. క్రైస్తవ బిడ్డలైనటువంటి మనల్ని, క్రైస్తవ లోకంలో ఉండేటువంటి బిడ్డలు ఈ విధంగా నా కొరకు ఎదురు చూసి నేను చేసే పనులన్నింటినీ తెలుసుకొని మీరు ఉండండి. కొద్దివే చెప్పాను, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేకములు రాసి ఉన్నారు. క్రీస్తే యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు రెండవ రాకడ గురించి. ఆయనే స్వయంగా చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి కొరకు మనము సమయం లేదు ధ్యానించడానికి. కొన్ని తీసి చెప్పాను మీకు. మరి రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుంటాం. నీవు ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థనలో నా ప్రభువు వస్తున్నానని చెప్తున్నప్పుడు నువ్వు ఆమేన్ రాయా నా ప్రభు అని అంటున్నావా?
లేకపోతే కొన్ని రోజులు ఆగయ్యా నేను ఇంకా సిద్ధపడలేదు. అలా మనం పరీక్షించుకొని సిద్ధపడదాం. మన హృదయాలని ఆయత్తపరచుకుందాం, మన మనస్సులని ఆయత్తపరచుకుందాం, మన శరీరాలని ఆయత్తపరచుకుందాం. ఆయనకింపైన సువాసన కలిగి ఉందాం, ఆయనకింపైనటువంటి జీవితం కలిగి ఉందాం. ఆయన ఆత్మను మనలో నివసింపజేసేసుకుందాం. ఆయన ఆత్మను మనలో నివసింపజేసుకుందాం. నివసింపజేసుకొని ఆయనకు యోగ్యమైన వారిగా జీవించి ప్రభువా త్వరగా రమ్ము అనేటువంటి ఒక గొప్ప స్వరముతో దేవుణ్ణి పిలుద్దాం. అనేక మంది ప్రార్థన చేయట్లేదు, అందుకే దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ప్రభువా త్వరగా రమ్మని ఎవరు చేయట్లేదు ప్రార్థన. నేను కూడా సమ్ టైమ్స్ ఐఎమ్ ఆల్సో యాక్సెప్టింగ్, ఐఎమ్ ఆల్సో నాట్ డూయింగ్. That is why the Christ is delaying still the second coming. సో ఈ రోజు నుంచి మనము నా ప్రభువా త్వరగా రమ్మని ప్రార్థిద్దాం. ఆయన వస్తాననేటువంటి దేవుడిని త్వరగా రమ్మని చెప్తాను. నీకెవరైనా స్నేహితుడు నేను వస్తున్నానయ్యా బెంగళూరు నుంచి అని అంటే నువ్వు రావద్దంటావు. సేమ్ థింగ్ లెట్ us also do with God. నేను వస్తున్నాననే దేవుడిని నువ్వు రావద్దంటావు. రమ్మని పిలవండి. 2 చేతులు చాపి ఆయన్ని పిలవండి. 2 చేతులు ఎత్తి గొంతెత్తి పిలవండి ఆయన రమ్ము అని. నీ స్నేహితుడిని ఎంత ప్రేమతో పిలుస్తావు నేను వస్తున్నాను అని అంటే? నీ బిడ్డల్ని ఎంత ప్రేమతో పిలుస్తున్నావు నేను వస్తాను అని అంటే? మరి నీ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆ విధంగా పిలుస్తున్నామా అని మనం పరీక్షించుకొని ఈ రాత్రికాల సమయంలో మనం మార్పు చెందిన వారమై దేవుని ఎడల గొప్ప మరి నీతిమంతులుగా ఉండి ఆయన ఆశీర్వాదాలు ఆయన రాకళ్ళు ఎత్తబడిన వారమై ఉండాలని ప్రభు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టు బ్రదర్ నవీన్ అండ్ బ్రదర్ నవీన్ విల్ టేక్ ఓవర్. Yeah, thank you so much.